నీ లైఫ్లో నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావో నీకైనా ఒక క్లారిటీ ఉందా? నీ కోసం బ్రతుకుతున్నావా లేదా సొసైటీ కోసం బ్రతుకుతున్నావా? లేదంటే లైఫ్లో నువ్వు ఫెయిల్ అయితే ఎక్కడ నిన్ను విమర్శిస్తారో అని భయపడుతూ ఉంటావు కదా, ఆ నలుగురి కోసం బ్రతుకుతున్నావా? వాళ్ళ కోసం వీళ్ళ కోసం బ్రతుకుతూ నీ బ్రతుకు నీకు నచ్చినట్టుగా బ్రతకడమే మానేసావు. నీ ఆశలన్నింటినీ ఆవిరి చేసావు, నీ కోరికలన్నింటినీ పాతేసావు, అసలు నీ ఇష్టాలకు విలువే లేకుండా చేసావు. ఇది నీ లైఫ్. నీ లైఫ్ నీకు నచ్చినట్లుగా బ్రతికే హక్కు నీకుంది. నచ్చినట్లు బ్రతకడం అంటే తప్పుడు పనులు చేస్తూ తప్పుడు మార్గంలో వెళ్ళడం కాదు. ఎవ్వరికీ అన్యాయం చేయకుండా, మన వల్ల ఒకరికి భారం కాకుండా నచ్చిన పని చేస్తూ నచ్చినట్లుగా బ్రతకాలి. లైఫ్లో ఒక్కసారైనా మనకు నచ్చిన పని చేస్తూ, నచ్చిన బట్టలు వేసుకుంటూ, నచ్చిన ఫుడ్ తింటూ, మనకి నచ్చిన మనుషులతో మాట్లాడుతూ బ్రతికితే ఆ బ్రతుకు ఒక అర్థం ఉంది. లైఫ్లో ఒక్కరోజైనా అలా బ్రతకాలి. కష్టపడి పని చేస్తూ బ్రతకడం తప్పు కాదు, కానీ భయపడుతూ ఒకడికి బానిసలా బ్రతుకుతూ జీవితాంతం నరకం అనుభవిస్తూ బ్రతికే కన్నా ఒక్కరోజైనా నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకడం నేర్చుకో. నీకు కరెక్ట్ అనిపిస్తే ఎస్ ఐ కెన్ ట్రై అని కింద కామెంట్ చేయి. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయి. నువ్వు చేసే ఒక్క లైక్ నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మోటివేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయమచ్చా.